ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రియమైన దేవుని సంఘమా, విశ్వాసులారా, కూడి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి, విమోచకుడైనటువంటి మన రక్షకుడైన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆయన సన్నిధికి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో స్వాగతిస్తున్నాను. విచ్చేసినటువంటి మిమ్మల్ని అందరినీ నా యొక్క కరములతో మీ అందరికీ స్వాగతం పలుకుతూ మీ అందరికీ శుభాశీస్సులను అందిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనములు. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి మన యొక్క ధ్యానాంశం, నెలలో మనము 2 సార్లు ఈ పరిశుద్ధ కుర్బానా అంటే హోలీ యూకరిస్ట్, సిరియన్ ఆర్థోడాక్స్ చర్చ్ వాళ్ళు ఏమని పిలుస్తారంటే, మనము పరిశుద్ధ సంభక్తం అని పిలుస్తారు. సిరియన్ ఆర్థోడాక్స్ చర్చ్ వాళ్ళు హోలీ కుర్బానా అని పిలుస్తారు. వాళ్ళు ఈరోజు కూడా మనము ప్రభోజన సంస్కారంలో మనము పాలు పంపులు పొందనై ఉన్నాం. అయితే ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏమిటంటే, ఈ పరిశుద్ధ బలి లేక హోలీ కుర్బానా కుర్బానా అనేటువంటి పదానికి చాలా భావాలు ఉన్నాయి. మనకు బైబిల్ గ్రంథంలో ఈ కుర్బానా లేక కుర్బానా అనేటువంటి ఈ పదం బైబిల్లో మనకు వెతికితే ఎక్కడైనా కనిపిస్తే నాకు చెప్పాలా. వేగంగా ఎవరైనా చెప్పగలిగితే చాలా మంచిదని నేను ఆశపడుతున్నాను. బైబిల్లో ఈ పదం ఎక్కడైనా ఉందా? నా సందేశం ముగిసే లోపల ఎక్కడైనా మీకు ఆ పదం మీకు కనబడుతుందేమో. ఇదొక ఎక్స్పెరిమెంట్. సందేశంలో ముగిసే లోపల మీరు ఈ పదం ఎక్కడైనా బైబిల్లో ఉందా? ఎందుకనంటే మాకు చాలా అనుభవం ఉందని చెప్తాం కదా. ఆ అనుభవం ఏంటో ఇక్కడ బయటపడాలా. దేవుని యొక్క వాక్యం యొక్క అనుభవం ఇక్కడ బయటపడాలా. కుర్బానా అనేటువంటి పదానికి భావం ఏమిటంటే దేవార్పితం, ఆఫరింగ్ టు గాడ్. ఆఫరింగ్ టు గాడ్. రెండవ భావం ఏమిటంటే ప్రమాణం చేయుట. ప్రమాణం చేయుట. అరామిక్లో కుర్బానా అనే పదాన్ని కూడా చూస్తాం. దాని యొక్క భావం ఏమిటంటే కంప్లీట్ వర్షిప్, సంపూర్తి పరిపూర్ణమైనటువంటి పరిపక్వమైనటువంటి ఆరాధన. కంప్లీట్ వర్షిప్, ట్రూ వర్షిప్ అనేటువంటి భావం కూడా వస్తుంది. లేక హోలీ సాక్రిఫైస్ అనేటువంటి పరిశుద్ధ బలియాగము అనేటువంటి భావం కూడా కలిగినటువంటి ఆ యొక్క భావం మనము చూస్తూ ఉంటాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోక మానవాళి కొరకై ఆయన చేసినటువంటి బలియాగం, ఈ హోలీ సాక్రిఫైస్
ఈ పరిశుద్ధ బలియాగం, ఈ హోలీ కుర్బానా ఎందుకంటే ఇది పరిశుద్ధంగా ఎందుకు సంబోధించవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, బైబిల్ గ్రంథంలో మనము ఎన్నో హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనము చూసినట్లయితే 9వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనము 11, 12, 13 వచనాలను మనము చూసినట్లయితే, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైనటువంటి విమోచన సంపాదించి హస్తకృతము, అంటే ఈ లోకంలో మనుషులు మానవాళి చేసేటువంటిది కాదు, అనగా ఈ సృష్టి సంబంధమైనది కాదియు మరియు ఘనమైనదియు మరియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎట్లా అంటే, ఎలా అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచని ఎడల, ఒకవేళ అలాంటి ఈవుల ద్వారా ఒకవేళ శుద్ధి ఒకవేళ కలిగినట్లయితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని యొక్క క్రీస్తు యొక్క రక్తం, తన్ను తాను, ఇక్కడ చాలా క్లియర్గా రాయబడింది, తన్ను తాను ఏమిటట, ఆయన తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని యొక్క క్రీస్తు యొక్క రక్తం. గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము అది నిర్దోష రక్తము కాదు. యేసుక్రీస్తు వారు ఆయన నిర్దోషిగా, ఆయన పరిశుద్ధుడిగా తను తానే అర్పించుకున్నాడట, దేవార్పితం అర్పించుకున్నాడు. ఆ క్లియర్గా చూడండి, అక్కడ అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగినటువంటి దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని, ఇక్కడ నాట్ అవుట్వర్డ్ క్లీనింగ్, రోజు మనము బయట రోజు అనుదిన జీవితాలలో మనం చేసుకునేటువంటి శుద్ధీకరణ ప్రక్రియ కాదు. ఇది మనసునకు ఆయన కలిగించేటువంటి ప్రక్రియ. ఈ మనస్సాక్షిని పౌలు గారు ఆయన ప్రతుల్లో మనస్సాక్షిని గురించి చాలాసార్లు రాస్తూ ఉంటాడు. ఆయన ఎస్పెషల్లీ ఆయన షెపర్డ్ మ్యాగజైన్స్ అంటే తిమోతిలకు రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక, తీతుకు రాసినటువంటి పత్రిక, ఆ మూడింటిని ఏమంటారంటే కాపరి పత్రికలు అంటారు, షెపర్డ్ మ్యాగజైన్స్. వాటిలో మనస్సాక్షిని గురించి రాస్తాడు. ఇక్కడ కూడా ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో కూడా మనస్సాక్షిని ఆయన శుద్ధి చేస్తాడు. ఈ హోలీ కుర్బానా లేక కుర్బానా అనేటువంటి ఈ బలియాగం ద్వారా మన యొక్క మనస్సు శుద్ధి చేయబడుతుంది. గడిచినటువంటి వారంలో మనం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను భారతదేశం అంతా జరుపుకుంది. కానీ నాకు కొంతమంది ఫోన్ చేసి, అయ్యగారండి ఫ్లాగ్ హాస్టింగ్ చేద్దామా అని అన్నారు. కానీ నేను ఇష్టపడలేదు. కారణం ఎందుకనంటే, అప్పటికి కొద్ది రోజుల క్రితమే కల్కటాలో జరిగినటువంటి ఒక దుశ్చర్య, తెల్లవారితే 10వ తారీఖున 9th నైట్, రైట్ డాక్టర్, ఇట్స్ రైట్, డాక్టర్ మౌమిత
హాస్పిటల్లోనే అర్ధరాత్రి తెల్లవారక మునిపే ఒకరు కాదు కానీ చాలా సామూహికంగా ఆ బిడ్డను పాడు చేసి ఆ బిడ్డను హతమార్చినటువంటి దుశ్చర్య అప్పటికే న్యూస్లో దావానలా వ్యాపించింది. దిశ చట్టం అని ప్రభుత్వం ప్రారంభించింది. నిర్భయ చట్టం మళ్ళా వెలుగులోనికి తీసుకుని వచ్చింది. ఎన్ని చట్టాలు వచ్చినా మనుషుల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి పాపం అనేటువంటి బీజం సావకపోతే అసలు ఆ స్వాతంత్ర్యం అనేటువంటిది, ఆ రిడమ్షన్ అనేటువంటిది, ఆ విడుదల అనేటువంటిది లేకపోతే 78 స్వతంత్ర వేడుకలు చేసుకున్న 100 చేసుకున్న ప్రయోజనం ఏమిటి? గడిచినటువంటి కొన్ని సంవత్సరాలు ముందుకు వెళితే ఢిల్లీ మహానగరంలో జరిగినటువంటి బస్సులో జరిగినటువంటి ఒక పబ్లిక్గా జరిగినటువంటి ఒక దుశ్చర్య మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈనాడు పూజలు చేస్తున్నాము, పుణ్యాలు చేస్తున్నాము, పుణ్యయాత్రలు చేస్తున్నాము, లేకపోతే మేము అవి చేస్తున్నాము ఇవి చేస్తున్నామని చెప్పేటువంటి వాళ్ళల్లో పరివర్తన ఏమిటి? మార్పు ఏది? ఓ కూతుర్ని, ఒక ఇంటిలో ఉన్నటువంటి ఒక తోడబుట్టినటువంటి ఒక చిన్న కూతుర్ని, నీ ఇంటిలో ఉన్నటువంటి తోడబుట్టిన దానినో లేకపోతే తల్లినో లేకపోతే చెల్లినో ఊహించుకుంటూ ఈనాడు జీవించలేనటువంటి ఈనాటి సమాజం ఎన్ని వేడుకలు చేసుకుంటే ప్రయోజనం ఏంటి? ఎన్ని వేడుకలు చేసుకుంటే ప్రయోజనం ఏంటి? యేసుక్రీస్తు వారు ఈ పరిశుద్ధ కుర్బానా ద్వారా ఆయన మనస్సాక్షిని, మానవాళి యొక్క మనస్సుల్లో ఉన్నటువంటి ఆ బీజాన్ని మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నా. ఎక్కడైనా ఈ కుర్బానా అనేటువంటి పదం ఎవరైనా చెప్పగలరా? చెప్పగలిగినటువంటి వాళ్ళకి నేను వచ్చేటువంటి ఆదివారం అందరిలో బహుమానం ఇస్తాను. ఇప్పుడే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎవరైనా చెప్పగలరా? కుర్బానా అనేటువంటి పదం ఎక్కడైనా మీకు తెలుసా? బైబిల్లో ఎక్కడైనా చూసారా? చాలాసార్లు ప్రతి సంవత్సరం వస్తుంది ఈ అంశం. మీ యొక్క అనుభవం అనేటువంటిది నిజంగా ఆత్మీయంగా నేను మనం ఎంత బలవంతులమో ఇక్కడ బయటపడాలి. మాకు మీ ఎంతమందిని చూసాము అయ్యగారు, మేము మా తలల మీదగా ఎంతమంది వెళ్ళిపోయారు అయ్యగారు, మా కళ్ళ ముందే వచ్చారు వెళ్ళిపోయారు అయ్యగారు. అసలు అనుభవం ఏదో మన యొక్క పరిభాషలో చాలామంది చెప్తారే, ఏదో ఎవరో చక్కదనం అంట ఎక్కడ బయటపడుద్దంట, ఎక్కడ గుమ్మం దగ్గర బయటపడుద్దట. అమ్మ చక్కదనం అంట ఎక్కడ. అట్లాగే ఆత్మీయుల యొక్క చక్కదనం ఎక్కడ బయటపడాలంటే ఎక్కడ? దేవుని యొక్క వాక్యం దగ్గర. నిజంగా నీవు ఆత్మీయుడివా కాదా అనేటువంటిది అర్థమైపోతాను. డోంట్ హెసిటేట్. ఇక్కడ మీరు భయపడమాకండి అయ్యగారు ఇలా మాట్లాడుతున్నారని. సంవత్సరాలు, నెలలు, మాసాలు లేకపోతే రోజులు దేవుని సన్నిధానములో మనం గడపడం కాదు, కానీ దేవునిలో మనం ఎంత ఎదిగాం, ఆయన వాక్యములో మనం ఎంత ఎదిగాం, ప్రభువులో ఎంత ఎత్తుగా ఎదిగాం, వాక్యపు అనుభవం మనకు ఉందా, ఆత్మీయపు అనుభవం మనకు ఉందా, అది గుర్తుపెట్టుకోవాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం చెప్పేస్తున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయం. ఇప్పుడు నాకు నేనుగానే ఇచ్చుకోవాలా? ఇక్కడ నాకు నేనుగానే ఇలా అనుకోవాలా? నాకు నేనుగానే. మార్కు సువార్త 7వ అధ్యాయం
8, 9, 10 వచనాలు మనం చూస్తాం. 9, 10, 11 వచనాలు. మరియు మీరు పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను గణపరచవలనని తల్లినైనను తండ్రినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలనని మోషే చెప్పను కదా. అయినను మీలో ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగినది ఏదో అది ఉందా లేదా చెప్పండి, ఉందా లేదా? బెంజమిన్ అయ్య గారి బైబిల్లో కనపడుతుంది కానీ మిగిలిన వారి బైబిల్లో ఉందా లేదా? అది కుర్బాను అంటే దేవార్పితం. అది అనగా అక్కడ మీనింగ్ కూడా రాశాడు చూడండి, మీనింగ్ కూడా ఇచ్చేశాడు అక్కడ చాలా క్లియర్గా. మార్క్ గారు చాలా క్లియర్గా భావం కూడా ఇచ్చేశాడు. అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానికి ఏమీ చేయనక మీరు నియమించినటువంటి మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును మీరు ఏం చేయుదురు? నిరర్థకము చేయుదురు దేవుని యొక్క వాక్యాన్ని. ఈనాడు చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా గైకొనపోవడం అంటే ఇది కాదా? మార్కు సువార్తలో మార్కు గారు చాలా ఆత్మీయంగా కొన్ని విషయాలను రాస్తూ ఏంటంటే యూదుల యొక్క సాంప్రదాయం ఎట్లాగుంటుందంటే గుర్తుపెట్టుకోండి. అబ్బాయి మీ మమ్మీ డాడీని బాగా చూడాలయా అనగానే వాడంట చేత్తో వాళ్ళకి ఇవ్వడానికి లేకపోతే ఏదో చేద్దాం అన్నట్టుగా ప్రజలందరికీ కనబడేటట్టుగా ఒక మంచి ప్యాకింగ్లో మా మమ్మీని బాగా చూడాలి, మా డాడీని బాగా చూడాలి, మా పితరులను బాగా చూడాలి అని వాళ్ళకి కావలసినటువంటి థింగ్స్ అన్నీ బాగా ప్యాక్ చేసుకుని వెళ్తాడట. తీరా చేయవలసిన దగ్గరకు వచ్చేటప్పటికి వాడు ఏమని చెప్తాడు? కుర్బానా అని చెప్తాడట. అంటే ఏంటి? మనుషుల్లో జనాలందరూ ప్రజలందరూ నన్ను చూస్తున్నారా లేదా అనే దానికే ఇంపార్టెన్స్ ఇస్తాడు కానీ ఆచరణాత్మకంగా దానిని చేయడానికి ఏమాత్రం కూడా పూనుకోడు. కారణం ఏమిటి అనంటే దీనికంటే మత్తయ్య గారు కూడా వ్రాశాడు. అయితే కుర్బానా అనే పదాన్ని ఆయన రాయలేదు కానీ 15వ అధ్యాయంలో మీరు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ మొదటి నుండి కొన్ని వచనాలను మీరు చదువుకుంటే 3, 4, 5 వచనాల్లో మీరు చూసుకుంటూ ఉంటే దేవార్పితము 5వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎందుకు దానిని అవలంబించలేకపోతున్నారు? ఎందుకు దేవునిలో అటు పితృపారంపర్యాచారాల్లోనూ ఇటువైపు ఆత్మీయత స్థితిలోను రెండిటిలోనూ ఫెయిల్యూర్ అవుతున్నారట. అటు అవ్వగాదు, ఇటు బువ్వగాదు. అటు దేవునికి ఇష్టలు కాలేకపోతున్నారు, ఇటు మనుషులకు అటు కుటుంబానికి కూడా ఇష్టలు కాలేనటువంటి సమాజం అయిపోతుంది. ఎందుకు ఇలాంటి సమాజంగా ఉండిపోతుందంటే మత్తయ్య గారు ఏమని రాశాడంటే వీళ్ళ హృదయంలో 7 విషయాలు ఉంటాయట. వీళ్ళ హృదయంలో పైకి మాత్రం చేతులతో వాళ్ళకి బహుమానాలు పట్టుకెళ్తాడు, పండ్లు పట్టుకెళ్తాడు, వస్త్రాలు పట్టుకెళ్తాడు. మా నాన్నోళ్ళని అమ్మోళ్ళని బాగా చూస్తాను, వాక్యం చెప్తుంది కదా, ఇలా నేను చూడాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్తాడట. కానీ చూడండి అక్కడ 18వ వచనంలో రాయబడింది, నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. ఏమేంటి అనంటే 7 విషయాలు ఉంటాయి అట మనిషిలో. ఆ 7 విషయాలు నెంబర్ 1 చూడండి ఎన్ని. 1 ఏంటి? ఏ ఆలోచనలు? మామూలుగా ఉండవు ఆలోచనలన్నీ, దురాలోచనలు, ఎప్పుడు పనికిమాలిన ఆలోచనలే. శుభం బలకరా అంటే ఏదో చెప్పారంట కదా, మంచి ఆలోచనలు ఉండవు, దురాలోచనలు. 2వది నరహత్యలు, ఎవరిని చంపుదామా. 3వది వ్యభిచారములు,
వ్యభిచారములు వాయవరుసలు లేకుండా పాపం చేయడం 3వది. 4వది వేశ్యాగమనములు పడుపు వృత్తి అన్నమాట 4వది. 5వది దొంగతనములు. నీది కాని చిన్ని పిన్నీస్ అయినా నీవు పట్టుకోవడానికి వీల్లేదు. నీది కాని పిన్నీస్ కూడా నీ దగ్గర ఉండడానికి వీల్లేదు. దొంగతనములు 5వది. 6వది అబద్ధ సాక్ష్యములు. 7వది దేవ దూషణలు. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయట? హృదయంలో నుండే వస్తాయి. హృదయంలో లోపల నుండే వస్తాయి. బట్ మళ్ళా హోలీ కుర్బానాలో పాల్గొంటారు, హోలీ యూకరిస్ట్లో పాల్గొంటారు, హోలీ సాక్రిఫైస్ ఈవెంట్ని జ్ఞాపకం చేసుకుంటూ వీటన్నిటిలో పాల్గొంటారు. నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును. తర్వాత 20వ వచనం చూడండి. ఇవే మనిషిని ఏం చేస్తున్నాయి? అసలు మనిషిని అపవిత్రపరిచేవి ఏమిటంటే ఇవే. అందుకనే యేసుక్రీస్తు వారు తన్ను తాను బలియాగం చేసుకొని అర్పించినటువంటి ఆ బలియాగం ద్వారా మనస్సులో హృదయంలో ఉన్నటువంటి వాటిని శుద్ధి చేయడానికి ఆయన తన యొక్క స్వరక్తాన్ని చిందించాడు. హల్లెలూయా. అందుకని ఇవే మనిషిని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుట. అరే, మీరు స్నానం చేయకుండా ప్రార్థనకు వచ్చావా? అబే ఏంటి మేము ఏ సోప్తో చేస్తామో తెలుసా? మేము ఎంత కాస్ట్లీ సోప్తో చేస్తామో తెలుసా? మేము మా చేతులను హ్యాండ్ వాష్తో కడుక్కొని భోంచేస్తాం. అసలు ముందు హృదయం బాగలేదు కదా, మన జీవితాలు ముందు అందుకనే ధన్యతల్లో ఏ శుద్ధి గలవారు ధన్యులు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హోలీ సాక్రిఫైస్. కనుక ఈరోజు మనము మత్తయి గారు 7 విషయాలు రాశాడు. మార్క్ గారు ఆయన 7 రాశాడు. నేను 7 14 13 రాయాలని మార్క్ గారు 7వ అధ్యాయంలో చూడండి 21వ వచనం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపలి నుండి అనగా మనుషుల హృదయముల్లో నుండి 1 దురాలోచనలు, 2వది జారత్వములు, 3వది దొంగతనములు, 4వది నరహత్యలు, 5వది వ్యభిచారములు, 6వది లోభములు, 7వది చెడుతనములు, 8వది కృత్రిమములు, 9వది కామ వికారం. చింత చచ్చిన పులుపు చావదు. కామ వికారం, మత్సరములు, దేవదోషణయు, అహంభావం, అవివేకం. ఎన్ని మొత్తం? 13 మొత్తం 13. ఆయన రాశాడు? ఆయన 7 రాశాడు. ఈయన మార్క్ గారు ఎన్ని రాస్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారి యొక్క బలియాగం ద్వారా అక్కడ మత్తయ్య గారు రాసినటువంటి ఆ 7ను, ఈ మార్కు గారు రాసినటువంటి 13 అనుభవాలు మన హృదయంలో ఉన్నటువంటి వాటిని యేసు వారు చేసినటువంటి బలియాగం ద్వారా శుద్ధి చేయబడుతుంది. హల్లెలూయా. అందుకనే గలతీయులకు రాసినటువంటి పత్రికలో మీరు చదువుకుంటే ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున చాలామంది ఈ క్లిప్పింగ్ పెట్టేశారు. చాలామంది 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి. ఏ స్వాతంత్ర్యము? మనసుల్లో ఈ 13 పెట్టేసుకుని, హృదయం నుండా ఈ 7 పెట్టేసుకుని హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అక్కడ ఆ డాక్టర్ చనిపోయినా, లేకపోతే ఇంకొక బిడ్డ చనిపోయినా, ఇంకొక నడివీధిలో మన కుమార్తెలు లేకపోతే మన బిడ్డలు పాలుగారినటువంటి చిన్ని బిడ్డలు హతమార్చబడుతున్నటువంటి చిదివేయబడుతున్నప్పటికీ ఈనాడు మనుషుల్లో మార్పు లేనటువంటి జీవితాలు. అందుకనే యేసుక్రీస్తు వారు గొర్రెల యొక్కయో మేకల యొక్కయో ఎద్దుల యొక్కయో రక్తంతో కాకుండా తన స్వరక్తముతో ఆయన మనస్సాక్షిని శుద్ధి చేశాడు. హల్లెలూయా. అందుకనే హోలీ కుర్బానా. హల్లెలూయా. నేనేమంటానంటే యేసు రక్తంలో మనం కడుగబడ్డామా?
ఈరోజు కొరకైనటువంటి పత్రికా లేఖనంలో ఒక మంచి మాట అక్కడ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయములో మొదటి అధ్యాయములో అక్కడ వ్రాయబడింది 29వ వచనం, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే. అంటే మన మనస్సుల్లో దాన్ని, ఆ యొక్క మనసుల్లో పాపాన్ని అట్లాగే పెట్టేసుకుని, వ్యభిచారాన్ని అట్లాగే పెట్టేసుకుని, శుద్ధి చేయబడకుండా, యేసు రక్తంలో కడుగబడకుండా, నిజమైనటువంటి విడుదల విమోచన పొందకుండా మనం చేస్తే ప్రయోజనం ఏమిటి? వివేచన లేకుండా చేస్తే తనకు తానే ఏం చేస్తాడట? తనకు తానే శిక్షావిధి ఏం చేస్తున్నాడు? ఎవరు అవసరంలా, ఎవరు నిన్ను కొట్టనవసరంలా, ఎవరు నిన్ను ముడుచులు విడవనవసరంలా, ఎవరు నీ మీద దాడి చేయవలసిన అవసరంలా, నీకు నీవే దేవుని యొక్క ఉగ్రతను నీ మీదకి తెచ్చుకుంటున్నావు. తర్వాత చూడండి, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు ఏమవుతున్నారు? చూడండి, ఈ రోజుల్లో నోవాహు గారి టైంలో, మెతుషెల గారి టైంలో, మోషే గారి టైంలో షుగర్లు లేవు, బీపీలు లేవు, మోకాళ్ళ నొప్పులు లేవు, నడుము నొప్పులు లేవు. ఇప్పుడు ఏమొచ్చేసినాయి అంటే, ఏమొచ్చినాయి? అనేక క్రొత్త రోగాలు, క్యాన్సర్. ఎన్ని రకాల క్యాన్సర్స్! పొట్ట క్యాన్సర్ అట, పంటి క్యాన్సర్ అట, కంటి క్యాన్సర్ అట, బ్రెయిన్ క్యాన్సర్ అట, బ్లడ్ క్యాన్సర్ అట, థ్రోట్ క్యాన్సర్ అట. ఇట్లా ఎన్ని క్యాన్సర్స్, ఎన్ని రకాల క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్. మీలో అనేకులు రోగులు అవుతున్నారు. కారణం ఏంటంటే మనసుల్లో ఇట్లాంటి పాపాన్ని పెట్టేసుకుని మనుషులు జీవిస్తున్నారు గనుక ఆయన మనస్సును శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన కుమారుడైనటువంటి క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు, తండ్రి అయినటువంటి దేవుడు. హల్లెలూయా. యోహాను సువార్త ఈరోజు కొరకైనటువంటి సువార్త లేఖన భాగంలో నేను ముగించేస్తాను. క్లుప్తమైనటువంటి సందేశమే. ఈ సందేశంలో ఒక మంచి మాట వ్రాయబడింది. ఏమిటి అనంటే, అక్కడ 57వ వచనం చూడండి. 57వ వచనం, జీవము కలిగినటువంటి తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా. అంటే ఈ రోగాలు, ఈ బలహీనతలు, ఈ పాపము, లేకపోతే ఈ పాపేచ్ఛలు ఇవన్నీ ఏమి చేయవన్నమాట. నన్ను తినువాడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు అనేటువంటి జీవాహారము, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే అని పైన చెప్తున్నాడు ఆయన. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగినటువంటి వాడు అని 54వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. 55వ వచనములో అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నా శరీరము నిజమైనటువంటి ఆహారం అంటున్నాడు. ఏ ఆహారము? నిజమైన ట్రూ ఫుడ్, ఏ రియల్ ఫుడ్. అంటే అబద్ధపు ఆహారం కూడా ఉంటుందా? అవును, అబద్ధపు ఆహారము మనం అనుదిన జీవితాలలో మనం తీసుకునే ఆహారాలు అవి బహిర్భూమికి వెళ్ళిపోతాయి. కానీ నిజమైనటువంటి ఆహారమైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి శరీర రక్తాలలో మనము పాలు పుచ్చుకుంటే ప్రియబిడ్డలారా, అందుకని ఇక్కడ మంచి మాట రాశాడు. 58వ వచనంలో చూడండి, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. అంటే మన పితరులు మోషే గారి టైంలో ఆ 40 సంవత్సరాలు ఆ యొక్క అరణ్యంలో ఏం తిన్నారు? మన్నాను తిన్నారు. కానీ తిన్నాను ఏమైపోయారు చెప్పండి? కానీ యేసుక్రీస్తు ద్వారా ఏమి అవకాశాన్ని ఇస్తున్నాడంటే, యేసుక్రీస్తు అనేటువంటి జీవాహారాన్ని తింటే మనము ఎల్లప్పుడూ జీవిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ ఒక మాట చెప్తాను. ఇలాంటి కలకటాలో జరిగినటువంటి దుశ్చర్యలకు అతని పేరేంటి నాన్న? అక్కడ పాల్పడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులు
అలాంటి నేచర్, బలత్కారపు అనుభవాలు, పాపోత్కారపు అనుభవాలు, దుర్తేజపు అనుభవాలు, ఇవన్నీ మనం కలిగి ఉండం. ఒకళ్ళ మీదకి ఒకళ్ళు దాడి చేయం. ప్రేమ కలిగినటువంటి వాండ్రముగా మనం ఉంటాం. సోదరభావాన్ని కలిగినటువంటి వాళ్ళముగా ఉంటాం. నన్ను తినువాడు నా మూలముగా జీవిస్తాడు. హల్లెలూయా. పోయిన ఆదివారం కూడా ఈ మాట చెప్పాను నేను. మదర్ తెరీసాని ఒక రిపోర్టర్ ఇంటర్వ్యూ చేశాడట. అమ్మా, మీరు లేచిన మొదలుకొని ఆ లెపర్స్ దగ్గరికి వెళ్ళి, ఆ రోగుల దగ్గరికి వెళ్ళి, ఆ పేదోళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఈ గాయాలను కడుగుతూ వాళ్ళకి సహాయం చేస్తూ ఇవంతా మీరు పరిచయం చేస్తున్నారు కదా, ఎలా చేయగలుగుతున్నారమ్మా అంటే ఆవిడ చెప్పిందట, అయ్యా నేను వాళ్ళల్లో యేసుక్రీస్తును చూస్తున్నాను. హల్లెలూయా. వాళ్ళలో ఎవరిని చూస్తు, ఆ కుష్ఠరోగిలో ఎవరిని చూస్తుంది, ఆ స్త్రీమూర్తిలో ఎవరిని చూస్తుంది, ఆ పురుషుల్లో ఎవరిని చూస్తుంది? ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు క్రైస్తవులైనటువంటి వారు మన నైబర్స్లో, మన టెనెంట్స్లో, మన ఇరుగువారిలో, పొరుగువారిలో ఎవరిని చూడలేకపోతున్నామంటే చెప్పండి, ఎవరిని చూడలేకపోతున్నాము? రైట్. సంవత్సరాల తరబడి హోలీ కుర్బానా, హోలీ సాక్రిఫైస్ మేము తీసేసుకుంటున్నామండి, ప్రభోజన సంస్కారం. కానీ మన జీవితంలో మార్పు ఉందా? మనస్సాక్షి మార్చబడిందా? మనస్సు క్లీన్ అయిందా? నీ హృదయం క్లీన్ అయిందా? మన జీవితాలు క్లీన్ అయ్యాయా? మన బ్రతుకులు క్లీన్ అయ్యాయా? వాళ్ళు మన్నాను తినినను వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు మంటిమయమైపోయారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు అనేటువంటి హోలీ కుర్బానా, హోలీ సాక్రిఫైస్, ఆ పవిత్రమైనటువంటి జీవాహారాన్ని నిజంగా నీవు మనసాక్షిని కడుక్కొని, నీ హృదయాన్ని కడుక్కొని, నీ జీవితాన్ని కడుక్కొని, నీ బ్రతుకును కడుక్కొని ఎప్పుడైతే మనం తీసుకుంటామో, నన్ను తినువాడు అంటే ఈ శరీరం చనిపోయిన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా. నిజంగా ఇలాంటి దేవుడు నిరీక్షణయుతమైనటువంటి అనుభవాలను మనకిస్తున్నాడు. ఎలాంటి అనుభవాలను దేవుడు మనకిస్తున్నాడు. కనుక అలాంటి వాండ్రముగా ఉండాలని దేవుడు ఈ హోలీ కుర్బానా అనేటువంటి సందేశం ద్వారా ఆయన కోరుతూ ఉన్నాడు. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నేను చిన్న మార్పు అంటాను. నాకిష్టమైనది, వాళ్ళెవరో పేరు మీద ఎందుకు నువ్వు పాడుకుంది, ఎవరికి వాళ్ళే. నాకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. చదువుతున్నామా? ఈనాడు సంవత్సరాల తరబడి మనం చదువుతున్న మార్పులేం. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. కయీను అర్పణ తెచ్చాడా లేదా? తెచ్చాడు. హేబేలు అర్పణ ఇచ్చాడు, తెచ్చాడు. కానీ ఎవరు అర్పణ అంగీకరించాడు? ఈనాడు చాలామంది మీ డబ్బుతో దేవుని రాజ్యాన్ని కొనలేం. మదమాత్సల్యాలతో దైవరాజ్యాన్ని మనము సంపాదించుకోలేము. హంబుల్గా మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటే ఎంత దీవెనకరమో, ఎంత ఆశీర్వాదకరమో. కనుక మత్తయ్య గారు కానీ మార్కు గారు కానీ రాసినటువంటి ఆ 7 విషయాలు, మత్తయ్య గారు 7 రాశాడు, మార్కు గారు ఎన్ని రాశాడు? 13 రాశాడు.
ఆ 13, ఆ 7 మొత్తం ఎన్ని? ఒకవేళ రిపీట్ అయినా సరే టోటల్ ఎన్ని? 20 ఒకవేళ అనుకుందాం. వాటిల్లో ఏ ఒక్కటి శుద్ధి చేయబడకుండా ఒకవేళ మనము వివేచించకుండా ఒకవేళ ప్రభు యొక్క శరీర రక్తాలను మనం పాలుపుచ్చుకుంటున్నామేమో, మనకి జీవిత స్థితి ఏంటి? యేసుక్రీస్తు వారు ఎందుకు తన బలియాగాన్ని చేయవలసి వచ్చిందంటే, ఆ బలి కోళ్ళనిస్తూనే, మేకలనిస్తూనే, గొర్రెలనిస్తూనే, ఎద్దులనిస్తూనే ఆ మనస్సుల్లో అది పెట్టేసుకుని చేస్తున్నారు. కానీ యేసు రక్తము వాటిని శుద్ధి చేసేసి కంప్లీట్ హీలింగ్, కంప్లీట్ వర్షిప్ చేయడానికి దేవుడు ఇదిగో ఈ విధమైనటువంటి బలియాగాన్ని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా చేయడానికి పంపించాడు. హల్లెలూయా. ఆయన రక్తంలో, యేసు రక్తము ఆయన సమస్త దుర్నీతి నుండి ఏం చేస్తుంది? నిన్ను కడిగి పవిత్రులనుగా చేస్తుంది. నిజంగా మనం కడుగుబడగలిగినట్లయితే ఎంత దీవెనకరమో. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, దయగలిగినటువంటి మా రక్షక, మా యేసయ్య, మీరిచ్చినటువంటి సందేశం కొరకే వందనాలు. మీరిచ్చినటువంటి వాక్కు కొరకే స్తోత్రాలు. మమ్మల్ని మేము ఒకసారి ఎలాగున్నామో శుద్ధి చేసుకొని, దేవా, మా పితరులు మన్నాను తిన్నాను చనిపోయారు, ఎంత బలమైనటువంటి ఆహారం తినను మేము చనిపోతాం, కానీ నిజమైన నిత్య జీవపు నీ ఆహారం యేసుక్రీస్తు అనేటువంటి ఈ ఆహారాన్ని, అనగా మనస్సాక్షి శుద్ధి చేయబడినటువంటి వారలమై మేము ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే మేము, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు, మీరు చెప్పినటువంటి లేఖనాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించగలిగే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.